అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 10 ఏళ్ల క్రితం కుటుంబ సర్వే నిర్వహించారు. మరోసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో 5 రోజుల పాటు ఏదైతే దీనికి అందరికి సంబంధించి సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి డిజిటల్ కార్డు రూపంలో ఇంట్లో ఉన్న ఎవరైతే ఇంట్లో ఎంతమంది ఉన్నారో దానికి అందరికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు నిజామాబాద్ నగరంలోని 3 డివిజన్లలో పూర్తిగా సర్వే నిర్వహిస్తున్న పరిస్థితి. మన నిజామాబాద్ నగరానికి సంబంధించి చూసుకుంటే డిప్యూటీ కమిషనర్ ఉన్నారు. వీరు అసలు పూర్తిగా దాంట్లో ఏమేమి సేకరిస్తారన్న అంశం సార్ చెప్పండి. ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో పూర్తిగా ఏదైతే డిజిటల్ సర్వేకి సంబంధించి సర్వే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఏంది అసలు డిజిటల్ సర్వే ఉద్దేశం ఏంటి, ఏమేమి సేకరిస్తారు? నమస్కారం అండి. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వడానికి పైలట్ ప్రాజెక్ట్ కింద 3 డివిజన్లు సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో ఒకటి డివిజన్ నెంబర్ 38, ఒక డివిజన్ నెంబర్ 45, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియా డివిజన్ నెంబర్ 3 అన్నట్లు. దీనికి కానీ మేము ఒక్కొక్క డివిజన్కి ఒక 10 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక టీంలో ఒక టీం మెంబర్ ఉంటారు, తర్వాత వాళ్ళపైన టీం సూపర్వైజర్ ఆఫీసర్ ఉంటారు. సూపర్వైజర్ ఆఫీసర్స్ అందరినీ కూడా మేము ఎంపీడీఓ, ఎంఆర్ఓ అండ్ మున్సిపల్ సూపరింటెండెంట్ క్యాడర్లో వేయడం జరిగింది. తర్వాత టీం మెంబర్స్ ఏంది లోకల్గా స్థానికంగా ఉన్న ఆర్పీలని, సిఓల్ని వాళ్ళని వేయడం జరిగింది అన్నట్లు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సర్వే పర్పస్లో మాకు ఇచ్చిన ఈ డివిజన్ని ఒక 10 భాగాలుగా జాగ్రఫికల్గా డివైడ్ చేయడం జరిగింది. జాగ్రఫికల్గా డివైడ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఒక కార్నర్లో స్టార్ట్ చేసి మొత్తం తనకి ఇచ్చిన పరిధిలో ఉండే ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబాన్ని వాళ్ళు సర్వే చేయాలన్నట్టు. అట్లా ఆ కుటుంబంలో సర్వేలో ముఖ్యం ఏంటంటే ఆ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉన్నారు అనేది వాళ్ళ డేటా తీసుకుంటాము. ఈ డేటా ఆల్రెడీ మాకు కొంత ఎగ్జిస్టింగ్ డేటా కూడా ఇవ్వడం జరిగింది. ఎగ్జిస్టింగ్ డేటాలో వీళ్ళు ట్రేస్ అవుతేనేమో అక్కడ మేము దానికి అప్డేట్ చేసుకుంటాము. ముఖ్యంగా అప్డేషన్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ కుటుంబ సభ్యులందరూ అలాగే ఉన్నారా అనేది ఒకటి. ఒకవేళ అందులో ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగితే వాళ్ళని డిలీట్ చేస్తూ దాని రిమార్క్స్ రాసుకుంటాం, ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందని. ఇంకొకటి ఏముంటుందంటే ఒకరు కొత్తగా యాడ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, ఇప్పుడు పెళ్లి చేసుకొని కొత్తగా వస్తారు, వాళ్ళని కొత్తగా కుటుంబ సభ్యుల్లో యాడ్ చేస్తామన్నట్టు. అట్లా నెక్స్ట్ ఈ మధ్యకాలంలో వాళ్ళ పిల్లలు పుట్టడం కానీ ఎట్లాంటివి జరిగితే కూడా వాళ్ళను కొత్త కుటుంబ సభ్యులుగా యాడ్ చేస్తామన్నట్టు. అట్లా అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే అప్పట్లో ఒక కుటుంబంగా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు 2 కుటుంబాలుగా విడిపోవచ్చు. అంటే ఇప్పుడు పెళ్ళయి తర్వాత వాళ్ళు వేరు కాపురం వేరే చోట, ఈ పట్టణంలో, ఈ నగరంలోనే పక్కన ఉండడం కానీ, లేదా పక్క నగరానికి కానీ పట్టణానికి కానీ, హైదరాబాద్ అట్లాంటి షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళు అక్కడే నివసిస్తాము అని అనుకుంటే వాళ్ళని ఇక్కడ కుటుంబంలో నుంచి తొలగించేసి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ సమగ్ర సర్వే అయినప్పుడు వాళ్ళు అక్కడ ఇంక్లూడ్ చేసుకుంటారు అన్నట్టు. అట్లా ఇది ముఖ్యంగా జరిగేది ఏంటంటే ప్రభుత్వము ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చిందో ఒక పైలట్ ప్రాజెక్టుగా ఇచ్చిన దాన్ని మనం సక్సెస్ఫుల్గాను విత్ క్వాలిటీ తోటి చేయాలనేది ఉద్దేశము. ఈ సందర్భంగా ప్రజలకి నేను ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఏదైతే మా అధికారులు సిబ్బంది మీ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సహకారం అందించి మీ కుటుంబ సభ్యుల వివరాలు అన్నీ ఇస్తే ప్రభుత్వం ఇచ్చే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అనేది దీనికి మనకి సార్థకత వస్తుంది. ప్లస్ ఎట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఖచ్చితంగా మనకు ప్రజోపయోగంగానే ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. అంటే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి ఒక్కరికి గతంలో ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, ఫ్యామిలీ డిజిటల్ కార్డు దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారు, దేనికోసం ఇది? అంటే ఒక కుటుంబం అంటే ఏముంది, కుటుంబ పెద్ద భార్య భర్త ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. ఇది అన్నీ కలిపి ఒకటిగా ఇస్తే సో దట్ ఏంటంటే ఎనీ స్కీమ్ రేపు నాడు గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఏదైనా పెట్టిందనుకోండి, దానికి సంబంధించి ఈచ్ మెంబర్ది ఒక ఫ్యామిలీ హెల్త్ ప్రొఫైల్ కూడా తయారు చేయడానికి ఉంటుంది. హెల్త్ ప్రొఫైల్ తయారు చేసినప్పుడు ఏంటంటే సో అండ్ సో ఐడి నెంబర్ చెప్పేస్తే, ఫ్యామిలీ ఐడి నెంబర్ చెప్పేస్తే ఆ ఫ్యామిలీ డేటా మొత్తం వస్తుంది. తర్వాత అట్లాగే ఒక మెంబర్ ఐడి చెప్పేస్తే వాళ్ళ ఫ్యామిలీ ఐడి వచ్చేస్తుంది. దీనికి సంబంధించి అంటే ఫర్దర్ ఏదైతే గవర్నమెంట్ చేయాలనుకుంటుందో వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ఇంకేదైనా స్కీమ్స్ కానీ, హెల్త్ స్కీమ్స్ కానీ వాటికి ఉపయోగకరంగా ఉండేట్టుగా ఇది చేస్తున్నారు. సో దీనికి ఏంటంటే ఇట్స్ ఓన్లీ పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి ఫర్దర్ దీన్ని ఏ పర్పస్లో వాడతారనేది ఈ స్టేజ్లో చెప్పడం కష్టము. బట్ అల్టిమేట్గా ఏ గవర్నమెంట్ అయినా ఏదైనా ఒక స్కీమ్ చేస్తుందంటే అది ప్రజోపయోగకరంగా ఉండేటట్టుగానే చేస్తుంది. ఇది ప్రజలకు ఉపయోగం ఉండడానికే చేస్తారు కాబట్టి దీనికి అందరూ ప్రజలు సహకరించి ఈ స్కీమ్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతే ఏవైతే సంక్షేమ పథకాలు అందజేస్తుందో ఆ సంక్షేమ పథకాలు ప్రామాణికంగా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు రానున్న రోజుల్లో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఏదైతే నిజామాబాద్ జిల్లాను పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్న నేపథ్యం 5 నియోజకవర్గాల్లో అదేవిధంగా బోధన్, అదేవిధంగా ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీ, అదే నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఓ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంచుకున్నారు. ఆ గ్రామాల్లో పూర్తిగా ఈ పట్టణాలు ఏదైతే నగరము అదేవిధంగా పట్టణాల్లో అదే గ్రామాల్లో పూర్తి స్థాయిలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంచుకున్న గ్రామాలు ఏవైతే వాటన్నింటి కూడా డిజిటల్ సర్వే ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు రూపొందించిన దిశగా ప్రతి ఒక్కరికి కూడా వారి సర్వే నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలకు ఉపయోగపడే విధంగా ఒక కుటుంబానికి సంబంధించిన నెంబర్ ఐడెంటిఫికేషన్ కొడితే దానికి అందరికి సంబంధించి కుటుంబంలో ఏమేమి ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారనే కోణంలో కూడా పూర్తిగా ఏర్పాటు అవుతుందనే దిశగా ఈ సర్వే జరుగుతుందని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.